అయోధ్యలో నేడు అపురూప ఘట్టం ఆవిష్కృతం. రామమందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం. రామనామస్మరణతో మారుమోగుతున్న అయోధ్య. అయోధ్యలో కొలువు తీరనున్న రాముడు. మరికొద్ది గంటల్లో బాలరాముని ప్రాణప్రతిష్ఠ. మంగళధ్వనితో ప్రారంభం కానున్న బాలరాముని ప్రాణప్రతిష్ఠ. ఉదయం 10 గంటలకు మంగళధ్వని ప్రారంభం. మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట వరకు ముహూర్తం. బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేయనున్న ప్రధాని. సర్వంగ సుందరంగా అయోధ్య ముస్తాబు. విద్యుత్ దీపాలు, రకరకాల పూలతో అలంకరణ. దేశమంతా రామమయం. భద్రతా వలయంలో అయోధ్య. 10,000 సీసీ కెమెరాలతో నిఘా. అందుబాటులో ఎన్డీఆర్ఎఫ్, వైద్య బృందాలు. బాలరాముని ప్రాణప్రతిష్ఠకు 7,000 మంది అతిథులు. అయోధ్యకు చేరుకుంటున్న సెలబ్రిటీలు, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులకు ఆహ్వానం. అయోధ్యలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. పాసులు ఉన్నవారికి ఆలయ ప్రాంగణం వద్దకు అనుమతి. రెడ్ జోన్, ఎల్లో జోన్లో అయోధ్య జిల్లా. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వేడుక వీక్షణ. దేశ విదేశాల్లో ఆలయాల్లో ఇవాళ ప్రత్యేక పూజలు. దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం. తెల్లవారుజామున 2 బస్సులు కట్టుకున్న మంటలు. పూర్తిగా దగ్ధం. మరో బస్సు పాక్షికంగా దగ్ధం. దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి. మూసీ విజన్పై తెలంగాణ సర్కార్ ఫోకస్. 70 కంపెనీలతో రేవంత్ రెడ్డి సంప్రదింపులు. నేడు అంగన్వాడీల చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదన్న పోలీసులు. పలు జిల్లాల్లో అంగన్వాడీలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. చంద్రబాబు, జగన్ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. కాంగ్రెస్తోనే స్పెషల్ స్టేటస్ సాధ్యమన్న షర్మిల. ఏపీని అడ్డగోలుగా చీల్చింది కాంగ్రెస్ పార్టీనే. షర్మిలపై వైసీపీ, టీడీపీ నేతల కౌంటర్. ఏపీలో ఓటర్ల జాబితా సిద్ధం చేసిన ఈసీ. నేడు లిస్ట్ రిలీజ్ చేయనున్న ఎన్నికల కమిషన్. అసలు భారత్ జోడో న్యాయయాత్రపై దాడి. బీజేపీ పనేనంటూ కాంగ్రెస్ ఆరోపణ.